డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో మొదలు పెడదాం. సార్, సో గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ అస్. చాలా ఆనందంగా ఉంది ఇంత ఫుల్ కామెడీ చూడడం. నిజంగా మీ ప్రతి సినిమాలో కామెడీ సీన్ అలా ఇప్పటికీ డైలాగ్స్తో సహా మాకు గుర్తున్నాయి, ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది అని. వీఆర్ సో హ్యాపీ దట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం. సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వెంకీ సినిమా ఒకవేళ వెంకీ 2 తీస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ యాక్టర్స్తో ఎవరితో షూట్ చేస్తారు? చెప్పడం కష్టం అది. బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ అయి ఉండాలి. ఎందుకంటే రవితేజ అప్పుడు నాకు బాగా ఫ్రెండ్, అందుకనే అలా ఉంటుంది అదంతా కెమిస్ట్రీ. సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి, అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా. ఇప్పుడు వెంగి తీయాలంటే దూకుడు మహేష్ బాబు గారిని చూసాం. సో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ ఫన్ చేయగలిగారా? డెఫినెట్గా నేను ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోలు నన్ను ఇష్టపడతారు, నేను వాళ్ళని ఇష్టపడతాను. ఆ లవ్ నుంచి ఆ కెమిస్ట్రీ వస్తుంది. ప్రస్తుతం చూస్తే మన గోపితోటి కూడా అదే విషయం అంత బాగా రావడానికి. సార్ ఇదంతా కాదు సార్, మాకు తమ్నేల్ ఒకటి కావాలి. తమ్నేల్ కావాలి మీకు కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సిందే. ప్రెజెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు? అది ప్రెజెంట్ యాక్టర్. యాంకర్స్ అన్నట్టు పడింది నాకు. నో, నాట్ యాంకర్, యాక్టర్. ప్రెజెంట్ హీరోస్ తో, ప్రెజెంట్ యంగ్ జనరేషన్ హీరోస్ తో ఎవరితో చేస్తారు? చాలా మంది ఉన్నారు టాలెంటెడ్, అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు టాలెంటెడ్, చాలా మంది కామెడీ చాలా బాగా చేస్తున్నారు. ఎవరికైనా సూట్ అవుతుంది. అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, బట్ ఒకళ్ళని చెప్పడం కష్టమా. ఓకే, సో మీరు మాకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ కాబట్టి ఇవాళకి క్షమించేసాం. ఓకే, ఇంకొక క్వశ్చన్. సో ఇప్పుడు బేసిక్గా మీ సినిమాలో వెంకీ అనుకోండి, ట్రైన్ సీన్ గుర్తుండిపోయింది. అండ్ అలానే ఇంకొక సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ, నాగార్జున గారి సినిమాలో. సో అలా ప్రతి సినిమాలో మార్క్ సీన్స్ గుర్తుండిపోయాయి. బాద్షాలో బ్రహ్మానందం గారి కామెడీ అలా. సో విశ్వంలో ఏ సీన్ బాగా గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది? ఏ ఎపిసోడ్ మమ్మల్ని ఫుల్ టు నవ్వించబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే త్రూఅవుట్ కామెడీ ఉంటుంది ఫిల్మ్లో. నన్ను పర్టికులర్గా చెప్పమంటే ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడా? సార్ వెంకీకి మించి ఉండబోతుందా సార్? వెంకీకి మించి అని చెప్పకూడదు. ఆ వెంకీ వేరే స్టైల్, ఇది వేరే స్టైల్. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్లో? ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి మర్చిపోలేను అనుకున్నటువంటి సీన్ ఏంటి? చాలా ఉంటాయి, ఒకటేని కాదు, చాలా ఉంటాయి. సడన్గా అడిగితే చెప్పడం కష్టం. సరే, విశ్వం గురించి చెప్పండి పోనీ. విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేసాం మేము. అవుట్డోర్స్ చేసిన పర్టికులర్గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా హరిబుల్ వెదర్ అది. అంటే గోపిచంద్ గారు చాలా సైలెంట్గా సోబర్గా ఉంటారు. ఆయన ఓపెన్ అప్ అవ్వడం చాలా తక్కువ మేము చూసింది. సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా, కష్టమైందా? చాలా ఈజీనే అయింది, ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యాడు నాతో చేసేటప్పుడే. మన ముందే విన్నాడు కాబట్టి తను. సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదని పక్కన పెట్టి నన్ను ఫాలో చేసాడు. తనకి ఈజీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది. స్పాట్ లైట్ మీకే ఇప్పుడు. మాట్లాడతారు. ఓకే, ఇప్పుడే